దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోదీ వెంట ఉండాలని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో ప్రజ్ఞా భారతి సంస్థ నిర్వహించిన ప్రత్యేక చర్చ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మోదీ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఏర్పడిందని, అదే ఆయనను మరోసారి ప్రధానిని చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చేవెళ్లలో ఈసారి బీజేపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు విశ్వేశ్వరరెడ్డి. నాయకత్వంపై నియోజకవర్గ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతను గుప్తా రచించిన ఐ విల్ ఓట్ ఫర్ మోదీ పుస్తకంపై సమీక్ష నిర్వహించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, కరుణా గోపాల్, శాంతను గుప్తా, ప్రజ్ఞాభారతి సంస్థ ఫౌండర్ హనుమాన్ చౌదరి, అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, రఘు తదితరులు పాల్గొన్నారు. షాహీన్ నగర్ లో ఉన్నాము. కొండా విశ్వేశ్వరరెడ్డి నన్ను తప్పకుండా ఈ ఏరియాలో వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మా సిస్టర్స్ అందరితోని మాట్లాడమన్నారు. ఇది ముఖ్యమైనది, ఎందుకంటే మేము చేవెళ్ల కాన్స్టిట్యున్సీ కొండా విశ్వేశ్వరరెడ్డి తప్పక గెలుస్తున్నారు. ఆ గెలుపులో అందరితో భాగం ఉండాలా, అందరు కలిసి రావాలా. మైనారిటీస్ వేరే కాదు, వాళ్ళని ఇన్ని రోజులు ఇట్లా పేదరికంలో ఉంచిండ్రు. మేము తప్పక వాళ్ళకి హామీ ఇస్తున్నాం, వాళ్ళకి సహాయం చేస్తాం. కొంతమందికి పెన్షన్ కార్డు లేదు, ఈ అమ్మకు ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో. మళ్ళా ముఖ్యంగా ఆవాస్ యోజన నుంచి అందరికీ ఇల్లు కట్టియాలా. ఇప్పుడు వరకు మన దేశంలో 9 crore ఇల్లు కట్టారు. 9 crore ఇల్లులా 33% మైనారిటీ వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఆ హౌసెస్కి వాళ్ళ బెనిఫిట్ తీసుకున్నారు.